అంజన్ కొద్దిగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఒక నియంత్రిత ధోరణితో, ఒక అప్రజాస్వామ్య ధోరణితో ఈ పరిపాలనలో తప్పులు చూపెట్టడానికి ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ పాయింట్అవుట్ చేస్తే అది అటువంటి డిసెంట్ కి కూడా అవకాశం ఇవ్వకుండా ధర్నా చౌక్ ఎత్తివేయడం, ధర్నా చౌక్ ఎత్తివేసే విషయంలో మేము ప్రజాస్వామ్య పద్ధతిలో సత్యాగ్రహం చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని అరెస్ట్ చేయడం ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా 130 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తామని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరి బ్రిటిష్ పరిపాలనలో లేని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేని ఒక ప్రశాంతంగా ఒక దగ్గర సత్యాగ్రహం దీక్ష చేస్తామంటే కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం, అరెస్ట్ చేయడం ఇది వీళ్ళ నియంత్రిత ధోరణికి, డిక్టేటర్ యాటిట్యూడ్ కి ఇది నిదర్శనం. మేము ఖండిస్తున్నాం. ధర్నా చౌక్ లో అనుమతి ఇవ్వమని చెప్పినాం. మరి ధర్నా చౌక్ ఇవ్వకుంటే మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మరి రాజ్యాంగాన్ని కాలరాస్తుని ప్రభుత్వం చెప్పడానికి వచ్చినాం. మరి అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వకుంటే ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిరసన తెలియజేయాలి? శివార్లు అంటే ఇక ఊరు బయటనో ఇక వేరే రాష్ట్రంలో ఇస్తే అయిపోతుంది కదా. అసలు అది ఒక అపహాస్యం చేస్తున్నారు. ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు కేసీఆర్. ప్రభుత్వం ఎక్కడ కూడా నింద్రా పార్క్ ధర్నా చౌక్ తొలగించలేదు. ఒక ప్రైవేట్ కోర్టు వెళ్తే కోర్టు డైరెక్షన్ మేరకు యాక్షన్ తీసుకుంటారు. అది అబద్ధం, అది పూర్తిగా అవాస్తవం. వీళ్ళ పరిపాలన పూర్తిగా ప్రజా సంక్షేమానికి, ప్రజాహితానికి వ్యతిరేకం ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆ ధర్నా చౌక్ దగ్గర ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్, నిరసన తెలియజేస్తుందని చెప్పి అక్కడి నుంచి ఆ నిరసన ఉండదని చెప్పి ఈ ప్రభుత్వమే కుట్రమంతున్నది. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. దారిలోనే వేలాది మంది అరెస్ట్ చేసి అన్ని వైపుల నుంచి మా కార్యకర్తలని, మా నాయకులు అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాం. తప్పనిసరిగా తీవ్రమైన ప్రతిఘటన ఉంది. ఏం మాట్లాడతారండి? ఇవాళ ధర్నా చౌకుని తీసేస్తే ఏడవై మా వాయిస్ వినిపించాలి. ప్రభుత్వం చేసే విధానాలు మంచుకుంటే మాట్లాడతాం, తప్పు చేస్తే ఇవాళ మాట వరుసకు నీళ్లు వస్తలేవు, తాగడానికి 3 రోజులకు వస్తలేవు. అదేవిధంగా ఇంటి ట్యాక్స్ పెంచిన 5 టైమ్స్. మేము ఏడవై చెప్పుకోవాలి. మరి ఈయన నేను 12% ఇవ్వకుంటే నేను హంగామా చేస్తా, పార్లమెంట్ స్తంభిస్తా, లేకుంటే జంతర్ మంతర్లో కూర్చుంటా అంటున్నావు. మరి మేము కూడా కూర్చోవాలి కదండి. ఆ ధర్నా చౌక్ ఎవరైనా తీసిరా ఇంతవరకు? జంతర్ మంతర్ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. వాజ్పేయి వచ్చిండు, దేవగౌడ్ వచ్చిండు, అందరు వచ్చినాయి, ఎవరు తీయలే. మరి ఇదెందుకు తీస్తున్నాడు? అది చాలా దూరం ఉన్నది. ఏది అసెంబ్లీకు దీనికి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంది. దగ్గర 1 కిలోమీటర్ ఉన్న జంతర్ మంతర్ ఇంతవరకు తీయలే పార్లమెంట్ ముందు. ఇది అన్యాయం అండి. ఇది ప్రజలకు చెప్పడానికి, ప్రజల విశ్వాసం కోరుకోవడానికే మేము కూర్చుంటుంది తప్పే మాకేం తీట పట్టిందండి ఎండలో కూర్చోవాలని. గవర్నమెంట్ రాగానే డిక్టేటర్షిప్ గా తయారైపోయినాడు. ఆయన ఒక మొనార్క్, ఆయన ఒక రాజా మహారాజాగా ఫీల్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటలేరు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ధర్నా చౌక్ ఇంగ్లాండ్లో పోతే లండన్లో ఉన్నది, అమెరికాలో ఉన్నది, ప్రతి దేశంలో పార్లమెంట్కు పక్కనే. ఎందుకంటే పబ్లిక్ వాయిస్ చెప్పుకునేందుకు, ప్రొటెస్ట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజాస్వామ్యంది ఫండమెంటల్ రైట్ అది. కానీ ఆ ఫండమెంటల్ రైట్ను కథం పట్టించేసి
నేను రాజు, నేను మహారాజు, నేను డిక్టేటరు, నేను హిట్లర్ను, నేను ఏది కావాలంటే అదే, ఇక్కడ బంద్ కావాలంటే గతంలో నువ్వు ధర్నా చేసినప్పుడు ఏం కావాలా? మీకు అవకాశం వచ్చినావు కదా, రైలు రోకోకు అవకాశం వచ్చినావు కదా, ఈ మిలియన్ మార్చ్కు సహకరించినాం కదా, మరి అవన్నీ జ్ఞాపకం లేదా ఈ స్టేషన్లో? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇదే ఈ స్టేషన్లో ఇట్లా పోలీసులు పెట్టి చేస్తే జరుగుతుండేనా ఈ స్టేషన్లు? కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆ ధర్నా చౌక్ మళ్ళీ ఇందిరా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర మొదలు పెట్టాలని మా డిమాండ్ చేస్తూ, ఇలాంటి అరెస్టులకు కాంగ్రెస్ పార్టీ భయపడది. దేశాన్ని స్వతంత్రం ఇచ్చినాం, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి వీఆర్ డోంట్ కేర్, ఏం చేసుకుంటూ చేసుకోమను, ఎక్కడ జైల్లో పెడుతూ పెట్టుమను కాంగ్రెస్ కార్యకర్తలు తయారున్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ కొనసాగించాలంటూ కాంగ్రెస్ నేతలు దీక్ష కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఓవర్ టు యు. విగ్రహం దగ్గర సత్యాగ్రహ దీక్ష కూర్చునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అనుమతి కోరారు, అయినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ నేతలను, అదేవిధంగా కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకే గ్రేటర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దానా నాయుడుతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అంబేద్కర్ విగ్రహం దగ్గర పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ ఉన్నారు, అదేవిధంగా మరికొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు. ఇక్కడికి వస్తున్న కార్యకర్తలందరినీ కూడా ఎప్పటికప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి ఇతర పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి దీక్షలకు కానీ ఆందోళనలకు కానీ అనుమతి లేదని కూడా వారు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వారంతా కూడా కార్యకర్తలు ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వాళ్ళ నేతల నేతృత్వంలో ఇక్కడ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ వచ్చిన వారందరినీ, కార్యకర్తలందరినీ కూడా, నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. కొద్దిమంది సీనియర్ నేతలకు మాత్రం అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్లి నివాళులర్పించేందుకు పోలీసులు అవకాశం కల్పిస్తున్నారు. ఆ తర్వాత కూడా వారందరినీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నారు. వెళ్ళిపోయిన పక్షంలో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చున్న ఇతర నేతలను, ఉత్తమ్తో పాటు ఇతర నేతలను అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కూర్చోవడానికి అనుమతి లేదని కూడా చెప్తున్నారు. మాజీ ఎంపీ వల్లభ్ నాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే అంజన్ కుమార్ యాదవ్ను కూడా పోలీసులు ఇప్పుడే అదుపులోకి తీసుకుంటారు. ఎమ్మెల్యే వంశీచంద్, అదేవిధంగా అందరినీ కూడా, ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ఇక్కడ నుంచి పోలీసులు అంతా కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. పిసి చీఫ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఉదయం నుంచి వస్తున్న వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వారందరినీ కూడా ఇతర పోలీసులను పంపిస్తున్నారు. కొద్దిమంది నేతలు మాత్రమే అనుమతించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు ఉదయం నుంచి చేరుకునే ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం పిసిసితో పాటు ఇతర నేతలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్. దిగు ఎక్కే తీసుకోవాలా కలిసిందా? అడ్డం పోతుంది
ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షిగా కూడా దుర్మార్గం జరుగుతూ ఉంటే ముందుకు పోయే సమస్య లేదు. షార్ట్